போன வருஷம் ஏப்ரல்லேருந்து இந்த வருஷம் ஏப்ரல் வரைக்கும் கடவுள் எவ்வளோ எனக்கு ஆசீர்வாதமும் கிருபையும் ஆபத்துலேருந்து என்னை காப்பாற்றிருக்காரு. கண் ஆப்ரேஷன்லேருந்து, அதுக்கப்புறம் பெரிய ஆக்சிடெண்ட்லேருந்து, அதுக்கப்புறம் கர்ப்பப்பை ஆப்ரேஷன், இப்போது ஒரு கண் ஆப்ரேஷனு, எல்லாமே நல்லபடியாக கடவுள் எனக்கு நடத்தி கொடுத்துருக்காரு. கடவுளுக்கு கோடான கோடி நன்றி. என்னென்னா தைரியமாக இருந்து நான் ஹாஸ்பிட்டலில் போய் அட்மிட் ஆனாலும் எனக்கு ஒரு சின்ன பயம். ஆப்ரேஷன் தேட்டருக்குள்ளே போனால் ஐயோ என்ன நடக்குமோ ஏது நடக்குமோன்னு ஒரு பயம். ஆனால் போகும்போது வரும்போது ஹாஸ்பிட்டலில் அட்மிட் ஆகும்போது எல்லாத்துக்கும் பாஸ்டர் கிட்ட ப்ரேயர் பண்ணிட்டு தான் போனேன். நான் அந்த கிருபையினால் எல்லாமே எனக்கு நல்லபடியாக நடந்துச்சு. ஃபஸ்ட்டு எனக்கு தான் எல்லாமே பண்ணாங்க. போய் ஒரு 5 நிமிஷத்தில் ½ அன் ஹவரில் எல்லாமே முடிச்சு டெஸ்ட் எல்லாம் முடிச்சு எல்லா ஆப்ரேஷனும் நல்லபடியாக 25 முடிஞ்சு 26வது வருஷம் ஆகுது. அதுக்காக ப்ரேயர் பண்ணிக்கோங்க எங்கள் குடும்ப ப்ரேயரில். அதுக்கப்புறம் அடுத்த வருஷத்துக்குள்ளே பொண்ணோட கல்யாணம் நல்லபடியாக நடக்கணும், அதுக்காக ப்ரேயர் பண்ணுங்கள். அப்புறம் விஷாலோட வேலை நல்ல ஒரு வேலை கிடைக்கணும், அதுக்காகவும் ப்ரேயர் பண்ணுங்கள். அப்புறம் இவருக்கு உடம்பு அடிக்கடிக்கு சரியில்லாமல் போகுது, கேஸ்ட்ரிக் ஸ்டப்ரால், அதுக்காகவும் ஜெபம் பண்ணுங்கள். எனக்காகவும் ஜெபம் பண்ணுங்கள். இப்போது வேலை இல்லாமல் வீட்டில் தான் இருக்கேன். எப்படியும் ஒரு 10-15 மாத்திரை எடுக்கிறேன் நான். அந்த மாத்திரைனால எனக்கு ஃபுல்லாக தூக்கம்தான் வருது தவிர ஒரு உடம்புல ஒரு இதுவே கிடையாது. அதனால் வேலைக்கும் போக முடியல, வீட்டில் தான் இருக்கேன். அதுக்காகவும் ஜெபம் பண்ணுங்கள். హల్లెలూయా. దేవుని నామం మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నా పెళ్లి రోజు, కానీ దీనికన్నా చాలా ముఖ్యమైన ఒక సంతోషమైన కార్యం నాకు ఈ వారంలో జరిగింది. నా జీవితంలోనే ఎప్పుడు నేను ఒక ఎలా చెప్పాలంటే ఆరాధనకు వస్తాను, ప్రార్థనలు కలుసుకుంటాను, అలా వెళ్ళిపోతాను. కానీ నా జీవితంలో మర్చిపోని రోజులంటే ఈ సోమవారం, మంగళవారం, బుధవారం 3 రోజులు దేవుని దైవ సేవకుల మధ్య తిరుగుట, వాళ్ళతో కలిసి సేవ చేయుట ఎంత ఆశీర్వాదకరం అంటే నాకు అప్పుడే నేను అనుభవించాను. హల్లెలూయా. మన సంఘం చిన్న సంఘం అని మనం అనుకుంటున్నాం, కానీ ఈ సంఘం ద్వారా జరిగే కార్యాలు మాత్రం మహత్తైన కార్యాలు. హల్లెలూయా. మన మధ్యలో కొంతమంది ఆ పరిచర్యలో కలుసుకున్నారు. పాస్టర్ గారితో చేరి ఏంజల్, తర్వాత విజులత, తర్వాత జైమేరి, నయోమి, సుమతి, భాస్కర్, దేవా, ఎలిషా, తర్వాత ప్రిన్స్, తర్వాత రోహిత్రాల, తర్వాత నాకు కూడా దేవుడు ఆ కృప ఇచ్చాడు. కానీ మేము అక్కడ చేసేటప్పుడు సారీ అండి, పెద్దవాళ్ళు ముగ్గురిని మర్చిపోయాను నేను. ఆశీర్వాదం గారు, మా మామగారు, మా అక్క రోస్లిన్ గారు, అత్త ప్రమీలమ్మ గారు, ఎమేలమ్మ పేరు కూడా మర్చిపోయాను, అత్త అత్త అని పిలిచి పేరు మర్చిపోయాను. ఓకే, వీళ్ళందరూ ఐసీటీలో స్టూడెంట్స్గా చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసమని మేము వెళ్ళాము. కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వడదెబ్బ, నార్మల్గా మనం ఇక్కడి నుంచి ఆంధ్రాకి వెళ్ళామంటే మన క్లైమేట్ చేంజ్కి వడదెబ్బ తగిలి కనీసం వారం కోలుకోలేము. కానీ ఈ 3 దినాలు అందరూ చిన్న బిడ్డలు, నయోమి అయితే చంటి బిడ్డని చేతిలో తీసుకొచ్చింది, వాడికి కూడా కనీసం ఒక జ్వరమో దగ్గో ఏది అలసట లేకుండా 3 దినాలు దేవుడి కృపతో భాగ్యంగా మేము సేవను చేసి ముగించటానికి కృప జరిగింది. ఇంకొక విషయం జరిగింది, ఇది ఇంకా పెద్ద అద్భుతం. అకస్మాత్తుగా మన చర్చిలోంచి ఒక 3 ట్రాన్స్లేటర్స్ రైస్ అయ్యారు, కొత్తగా పుట్టుకొచ్చారు. ఒక్కటి దేవా గారు, పెద్ద సేవకులకి ఇది ట్రాన్స్లేషన్ చేశాడు, అందరు చప్పట్లు తట్టి ఆయన్ని అభినందిద్దాం. తర్వాత భాస్కర్ చేశాడు, తర్వాత సుమతి గారు చేశారు, తర్వాత రోస్లిన్ అక్క గారు చేశారు. వీళ్ళందరూ కొత్తగా వస్తున్నారు. ఇప్పుడు ట్రాన్స్లేటర్కి చర్చిలో కొదవే లేదండి. హల్లెలూయా.
అది మాత్రమే కాకుండా అక్కడ వాళ్ళు సాక్ష్యాలు పంచుకోవటం కానీ, ఎల్లెళ్ళి ఇంటింటికి కరపత్రికలు ఇయటం కానీ ఎవ్వరు సమస్యలు పోలేదు. దేవుడు కృప మాత్రమే మాతో ఉండి గొప్పగా నడిపించింది. ఇంకను మన చర్చ్ విషన్ 10 సంఘాలు స్థాపించాలి. హల్లెలూయా. ఎంతమంది ప్రార్థిస్తున్నారు? హల్లెలూయా. ఇంకను మీరు కంటిన్యూ చేయండి. ఈ సేవలు అలాగే జరగాలి. ఇప్పుడు మన చర్చిలో ఒక్క సిబిఎస్ఈ ప్రోగ్రామ్ ఒకటి అయిపోయింది. ఇది కాకుండా అయ్యపాకంలో ఇంకొక ప్రోగ్రామ్ అయిపోయింది. ఎంతమంది వాట్సాప్ యూజ్ చేస్తున్నారు? వాట్సాప్ చూసే వాళ్ళు మాత్రం చేయి పైకి ఎత్తండి. ఎంతమంది చూస్తున్నామని ఒప్పుకోవటానికి కూడా బద్ధకమైతే ఎలా? చూసిన వాళ్ళలో ఎంతమంది మన చర్చ్ తరపున ఇంకొక సిబిఎస్ఈ ప్రోగ్రాం జరిగిందని చూసారా? అది రెండోది. అది కాకుండా ఇంకా 8 దిక్కులు జరగాలి. దానికోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. ఎంతమందికి ఆశ ఉంది ఇంకా 8 దిక్కులు జరగాలి మన చర్చ్ తరపునని? మన సంఘ అభివృద్ధి సంఖ్యలో లేకుండా ఉండొచ్చు, కానీ పరిచర్య మాత్రం డెఫినెట్గా ఉంటుంది. హల్లెలూయా. పరిచర్యలు అభివృద్ధి పొందితే సంఖ్య తానాగా కూడుతుంది. హల్లెలూయా. సంఘ నిర్మాణం కోసం ప్రార్థిస్తున్న అందరికీ వందనాలు. ఇంకనూ ప్రేయర్ చేయండి. అతి త్వరలో సంఘ పనులు పూర్తి చేసుకుని మన కొత్త ఆలయంలో మనము ప్రార్థనలు జరిపించుకోవాలి. హల్లెలూయా. నిన్న జరిగిన ఆరాధన ఒకటి, ప్రేయర్ వర్షిప్ ఆరాధన ఒకటి జరిగింది కదా. ఆ ఆరాధన వీడియోస్ చాలా వేశారు. ఒకరు మార్చి ఒకరు. నేను నైట్ ఒక 2:30కి వచ్చాను ఇంటికి. వచ్చి వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తే దాదాపు 30 ఫోటోలు దాకా ఉన్నాయి. అవన్నీ చూసాక నాకు 10 నిమిషాలు పట్టింది. హల్లెలూయా. అందరూ దేవుడి నామ మహిమార్థమై వాడబడుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. హల్లెలూయా. ఇలాంటి సంఘం మనకు దొరకటం దేవుడు మనకిచ్చిన అనుగ్రహం. ఇంకను మనం ఎలాగే ముందుకు సాగుదాము. ఒకరిని ప్రోత్సహిస్తూ ఒకరొకరితో ప్రేమ పంచుకుంటూ సంఘం ముందుకు సాగాలని నా ప్రార్థన. మా కుటుంబం కోసం ప్రార్థించండి. ఇంకను మేమందరం కూడా సేవలో వాడబడటానికి దేవుడు కృప చూపించునుగాక. ఇచ్చిన తరుణం కొరకు పాస్టర్ గారికి వందనాలు. దేవాతి దేవుడికి నా కృతజ్ఞతలు. ఓపికతో ఉన్న మీకు అందరికీ నా వందనాలు. హల్లెలూయా. థ్యాంక్ యూ.